హాయ్ ఫ్రెండ్స్, నేను చికెన్ పకోడీ చాలా రకాలుగా చేస్తాను. ఈ రోజు ఇంకొక రకం అయితే చూపించబోతున్నాను. ముందుగా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తీసుకున్న చికెన్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఈ పేస్ట్ వేసుకుని పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. కారాలు, ఉప్పులు అనేవి మీకు తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత ఇవి బాగా పట్టించిన తర్వాత ఇందులోనే రైస్ ఫ్లోర్ వేసుకోవాలి క్రిస్పీగా రావడానికి. అలాగే శనగపిండి కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత ఇందులో ఒక ఎగ్ అనేది బీట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో మెయిన్గా ఇది వేస్తాను అనమాట, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా. ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ అనేది కాగిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వేసుకోవడం అనమాట. మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించుకోండి, ఎందుకంటే చికెన్ కదా కొంచెం టైం పడుతుంది. 10 to 15 మినిట్స్ టైం అయితే పడుతుంది. అంతే. ఇవి ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుని ఇందులోనే మసాలా పట్టించిన ఈ పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఇంకంతే వేడివేడిగా ఈ చలికాలంలో ఆనియన్ లెమన్ పిండుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై